హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి మూవీ నుంచి ట్రైలర్ అయితే రావడం జరిగింది. కింగ్డమ్ మూవీ నుంచి ఈరోజు రాత్రి 10:30 మన సూర్యదేవర నాగవంశి గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో ఈ ట్రైలర్ని ఈరోజు నైటు 26వ తారీఖు నైటు 10:30 అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అసలు ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు నేనైతే పడుకున్నాను, నోటిఫికేషన్ రాగానే లేచి ఈ ట్రైలర్ని అయితే చూడడం జరిగింది. అసలు ట్రైలర్ అయితే సో అసలు పడుకున్న మంచి నిద్రలో ఉన్న 10:30 అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 10:40 అవుతుంది. సో 10:40కి అయితే లేచి కింగ్డమ్ మూవీ ట్రైలర్ని అయితే చూడడం జరిగింది. అయన్నొద్దు పాయింట్కి రా. సో ఇదంతా సోది మాకెందుకులే అని అనుకోవచ్చు. సో నాకు తెలుసు. సో ఇప్పుడు కింగ్డమ్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో యాక్టర్స్ వచ్చి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే సత్యదేవ్ గారు అండ్ అలాగే పేరు భాగ్యశ్రీ, హీరోయిన్ పేరు భాగ్యశ్రీ బరోజ్ అండ్ అలాగే ఈ సినిమాకి మన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి గారు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఈ ట్రైలర్ కోసం నిద్రపోవడం అయితే జరిగింది. మళ్ళీ నిద్ర నుంచి నోటిఫికేషన్ రాగానే లేచి ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి అసలు ట్రైలరు 26వ తారీఖు అని ప్రకటించారు, కానీ ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ చేస్తాము అనేది మాత్రం చెప్పలేదు. సో ఈవెంట్ పూర్తయినా సరే ట్రైలర్ అయితే రాలేదు. సో ఏదో డిలే అవ్వడం వల్ల 10:30కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఏముందో మొత్తానికి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లిటరల్లీ గూస్ బంప్స్, మామూలుగా లేదు అసలు. మన విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, బాబా నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో అయితే కట్ చేయడం జరిగింది ట్రైలర్ని అయితే. అసలు మన అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెంటల్ ఎక్కేసింది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఉంది. నిద్రపోతున్నాను హెడ్సెట్ పెట్టుకొని ఈ ట్రైలర్ అయితే చూడండి. బీజిఎం కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఆ రేంజ్లో అయితే కట్ చేయడం జరిగింది ట్రైలర్ని అయితే. సో మొత్తానికి ఈ సినిమాకి బీజిఎం అందించిన, సాంగ్స్ అందించిన మన అనిరుద్ రవిచంద్రన్ రాక్ స్టార్. అసలు ఆయన ఇప్పుడు ప్రజెంట్ మన టాలీవుడ్ అయినా సరే, ఇటు తమిళ్ అయినా సరే అండ్ అలాగే ఇటు మన సౌత్ ఇండస్ట్రీకి అయినా సరే, ఎవరికి ఇచ్చినా సరే నెక్స్ట్ లెవెల్లో అయితే సాంగ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా ఇప్పుడు కింగ్డమ్ మూవీ కూడా సాంగ్స్ నెక్స్ట్ ఏ లెవెల్లో హిట్ అయ్యాయో మనం చూస్తున్నదే, వింటున్నదే. ఇప్పుడు ట్రైలర్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్కు పదింతలు ఎక్స్ట్రా పదింతలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ రేంజ్లో అయితే అనిపిస్తుంది ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అండ్ అలాగే ఇప్పుడు స్టోరీ ఆల్రెడీ మనకు టీజర్లో చూపించిందే. ఖచ్చితంగా ఏదో ఒక సింహాసనం కోసం జరుగుతుంది, కంపల్సరీగా ఫ్రీడమ్ కోసమే జరుగుతుంది మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత. ఆల్రెడీ ఈ మూవీకి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫ్రెండ్స్. ఈయన డైరెక్షన్లో ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన జెర్సీ సినిమా ఇటు తెలుగులో మన నాని గారు హీరోగా నటించడం జరిగింది. అండ్ అలాగే హిందీలో కూడా ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. 2 చోట్ల ఈ సినిమా అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఊపులో మన గౌతమ్ తిన్ననూరి గారు మన విజయ్ దేవరకొండకు కంబ్యాక్ మూవీని ఎలాగైనా సరే కంబ్యాక్ మూవీ ఇవ్వాలని చెప్పి ఎంతో కసిగా అయితే ఈ సినిమాని తీస్తున్నారు. అంతే కసిగా మన విజయ్ దేవరకొండ గారు ఈ సినిమా కోసం తన సాయశక్తులారా ఎంత కష్టపడాలో అంతకు 100 రెట్లు కష్టపడి ఈ సినిమాని అయితే తీయడం జరుగుతుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మన విజయ్ దేవరకొండ గారు అయితే. సో అదే రకంగా ఈ సినిమాతో ఎలాగైనా సరే కంబ్యాక్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు.
ఈ ఈవెంట్లో మన విజయ్ దేవరకొండ గారు ఒక డైలాగ్ని అయితే చెప్పడం జరిగింది పుష్ప మూవీ నుంచి. ఒక్కసారి వినండి. నిజంగా చెప్తున్నా, మన విజయ్ దేవరకొండ గారికి సరైన హిట్ లేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పటి నుంచి సరైన హిట్ పడలేదు. కానీ సరైన హిట్ పడితే మాత్రం నిజంగా ఎవ్వరికి అందనంత ఎత్తులో మన విజయ్ దేవరకొండ గారు అయితే నిలబడిపోతారు. ఇప్పుడు ఈ మూవీతో అదే ప్రూవ్ కాబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్రైలర్ని చూస్తే ఖచ్చితంగా స్టోరీ పరంగా చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే డైరెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో డైరెక్షన్ చేస్తారు. ఆయన రాసుకున్న కథని అనుకున్నట్టుగా తెర మీద చూపించగలిగితే మాత్రం సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లిటరల్లీ ఈ సినిమా జూలై 31న అయితే పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కాబోతుంది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అసలు మైండ్ నుంచి పోవడం లేదు. ఇటు మన సత్యదేవ్ గారు మెయిన్గా ఈ సినిమాలో బ్రదర్స్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమాలో మన సత్యదేవ్ గారు కూడా ఒక కీ రోల్లో అయితే నటించడం జరిగింది. సో విజయ్ దేవరకొండ అండ్ అలాగే సత్యదేవ్ ఇద్దరు కూడా బ్రదర్స్గా అయితే నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తాయని మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. ఇక మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సరైన హిట్ పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ని ఏ రేంజ్లో ఊపేస్తారో మనకు తెలిసిందే. ఈసారి పాన్ ఇండియా వైడ్గా మాత్రం ఆయన సృష్టించే విధ్వంసం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఈ సినిమా కరెక్ట్గా కనెక్ట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ నాపడం ఎవ్వరి వల్ల కాదు. ఆ రేంజ్లో అయితే బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రస్తుతానికైతే నిద్ర వస్తుంది. అసలు ట్రైలర్ ఏంటనేది క్లియర్గా క్లుప్తంగా రేపు మరో వీడియోతో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అసలు ట్రైలర్లో ఏముంది, కథ ఏంటిది అనేది మీకు క్లియర్గా వివరించడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, కింగ్డమ్ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కింగ్డమ్ మూవీ ట్రైలర్పై మీకున్న అభిప్రాయం అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఇది మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ అవుట్.